विद्महे सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ అవధానులు గారు, శ్రీ వంశతిలక్ గారు, సభలో ఆశీర్వైనటువంటి పెద్దలు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, శ్రీ అరవిందరావు గారు, శ్రీ మురళీ మనోహర్ గారు, శర్మ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ నమస్కారం. గిరిధర్ గారికి. సాంస్కృతిక పునరుజ్జీవనం ధార్మిక దార్శనికత ద్వారా నిజానికి భారతదేశంలో సంస్కృతి, ధర్మము, మతము ఈ మూడు పర్యాయ పదాలు. మనకి మూడు లేవు. మతం అని ఒకటి, ధర్మం అని ఒకటి, సంస్కృతి అని. ఈ మూడు ఒకటే. ఇప్పుడు మిగతా వాళ్ళు మతాలు కాబట్టి మనం కూడా సనాతన ధర్మానికి మతం అని పెట్టాం. మతము సంస్కృతి, ధర్మము సంస్కృతి ఈ రెండు ఇక్కడ విడదీయరానివిగానే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో అనుకోండి, అక్కడ ఒక సంస్కృతి అని మనం మాట్లాడవచ్చు. వేరే దేశాల్లో వాళ్ళకి ఒక సంస్కృతి గురించి మాట్లాడవచ్చు. మతం వేరు, అక్కడ సంస్కృతి వేరు. కానీ భారతీయ జీవన విధానంలో అనాదిగా మనకి మతము, సంస్కృతి, ధర్మం ఈ మూడు వేరుగా లేవు, ఒకటే. సనాతన సంస్కృతి, సనాతన ధర్మము ఆ రెండు కూడా పర్యాయ పదాలే నాకు తెలిసినంతవరకు. ఇండియా ఈజ్ ది కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. సో సంస్కృతి, ధర్మము రెండు ఒకటే కాబట్టి, అండ్ ఐ వాంట్ టు సే దట్ ఇండియా ఈజ్ ఆల్సో ద స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. భారతీయ సంస్కృతి ఇప్పుడు కేవలం భారతదేశంలో నివసిస్తున్న వారికే కాదు, ప్రపంచ యావత్ మానవాళికి అవసరం. ఎందుకని మీరు అనవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి అతి వరిష్టమైనటువంటి, విశిష్టమైనటువంటి ఆదర్శం ఏంటంటే, ప్రపంచం అంతా ఒక కుటుంబం. వసుదైవ కుటుంబకం అన్నాం మనం. ఇప్పుడు మనం ప్రపంచాన్ని కనుక మన సంస్కృతి ద్వారా ఒక కుటుంబంగా చేయకపోతే, ఇప్పుడు మనకి ప్రపంచంలో ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ఇంకా అక్కడక్కడ ఆ యుద్ధ కాంక్ష, వాట్ యు కాల్ ఇన్ ఇంగ్లీష్ వార్ లస్ట్, వార్ మాంగరింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. I don't know with what weapons they are going to fight the Third World War, but I am sure they will fight the Fourth World War with stones and sticks. దాని అర్థం, ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది ఆయుధాలు కాదు, సంస్కృతి. అలా ప్రపంచాన్ని ఏకీకృతం చేసేటువంటి భావనలు, ఆదర్శాలు, తత్వము ఏ నాగరికతలో అయినా ఉన్నాయా అంటే ఒక భారతీయ నాగరికతలోనే. మన భారతీయులు అయినటువంటి మనకి మన యొక్క గొప్పతనము, మన భావజాలం యొక్క గొప్పతనం లేదు, తెలియదు. చాలా భావదారిద్ర్యంలో బ్రతుకుతున్నాం గత 7 దశాబ్దాలుగా. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అది మన చేతులు లేదు, మన విద్యా విధానం మన చేతులు లేదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత గత 7 దశాబ్దాలుగా ఏం చేసుకుంటూ కూర్చున్నాం అంటే, మెకాలేని బ్లేమ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇప్పటికి కూడా మెకాలే వెళ్ళిపోయి చాలా కాలం అయింది. మనకి కళ్ళు తెరవడానికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 7 దశాబ్దాలు సరిపోలే. ఎందుకంటే ఇందాక అరవిందరావు గారు కూడా చెప్పారు, సూడో ఇంటెలెక్చువల్స్, భారతీయ నాగరికత తెలియని వాళ్ళు, భారతీయ నాగరికత మూలాలు తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా పాఠ్య ప్రణాళికలు రచించి, ఇందాక అరవిందరావు గారు ఇంకో మాట చెప్పారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ విధంగా భావించి ఉండవచ్చని. అంటే వీ ఆట్ టు బి క్యాథలిక్, ఎందుకంటే మిగతా మతాల వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీడ్ కాకూడదంటే ఈ దేశంలో ఏం చేయాలంటే, మెజారిటీ ఎవరైతే ఉన్నారో 85% వాళ్ళకి వాళ్ళ ధర్మం గురించి, వాళ్ళ ధార్మికత గురించి చెప్పకపోతే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళ ధార్మికత గురించి తెలుసుకుంటే మిగతా వాళ్ళంతా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారని ఆయన భావించవచ్చు. బట్ ఇది రాంగ్ పర్సెప్షన్, రైట్? మనకి ఇప్పుడు మైనారిటీస్ని ప్రక్కన పెట్టండి. భారతదేశంలో ఒక హిందువులుగా మనము ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. ధర్మపరంగా, ధార్మికంగా మనం ఏ స్థాయిలో ఉన్నాం? భారతదేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉంది? ఒకవేళ మనకి మన ధర్మ మూలాల గురించి తెలిసి మనందరం కూడా
విలువలను పట్టుకున్నాం అనుకోండి, ధార్మిక విలువలను, ధర్మాన్ని అనుష్ఠిస్తూ మనం జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఎవరైతే మైనారిటీస్గా ఉన్నారో వాళ్ళకప్పుడు ఎలాంటి జీవితం లభించేదంటే దే వుడ్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్స్. మన ధర్మము, మన దార్శనికత, మన తత్వం ఎంత గొప్పదంటే ఇట్ మేక్స్ గాడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మన సంస్కృతి మనుషుల్ని దానవుడి నుంచి మానవుడిగా, మానవుడి నుంచి మాధవుడిగా వికసించడానికి దోహదపడేటువంటి సంస్కృతి. మనందరం కూడా భూమి మీద నడయాడుతున్న దైవతాళం లాగా ఉండేవాళ్ళం. ఇప్పటికే మన సంస్కృతి మూలాలు కనుక అంది ఉండుంటే ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూస్తూ ఉండేది. ఎందుకంటే యుద్ధాలు, ఈ వాతావరణాన్ని పక్కన పెట్టి ఇప్పుడు వరల్డ్ ఈజ్ థర్స్టింగ్ ఫర్ స్పిరిచువాలిటీ. అండ్ ఓన్లీ కంట్రీ విచ్ హ్యాస్ ట్రూ రిలీజన్, విచ్ హ్యాస్ ట్రూ స్పిరిచువాలిటీ ఇస్ ఇండియా. ఇప్పటికి కూడా మనం ఇంత దిగజారిపోయిన తర్వాత కూడా ప్రపంచంలో మొన్నెవరో చెప్తున్నారు, మీరు జస్ట్ వేరే దేశాలకు వెళ్ళండి, మా అర్జెంటీనా స్వామి చెప్తున్నాడు. వాళ్ళకి అర్జెంటీనా ఎక్కడ ఉందండి, సౌత్ అమెరికన్ కంట్రీ. అక్కడ భారతదేశం అనగానే వాళ్ళకి యోగా, ఆధ్యాత్మికత గుర్తొస్తుందండి. ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక దేశం ఉందంటే, ఇంకొక ఆయన వచ్చారు మొన్న, ఒక ఇరాన్ ముస్లిం ఆయన చెప్తున్నారు ఇరాన్లో ఎలాంటి పర్సెప్షన్ ఉందంటే చెప్తున్నాడు ఆయన, భారతదేశం అనగానే ఒక ఆధ్యాత్మిక నాగరికత అని. ఆయన ఇక్కడే ఉంటున్నాడు ఆ ఇరాన్ గత 7 సంవత్సరాల నుంచి. బట్ ఐ సీ టుడే ఇండియా యాజ్ మెటీరియలిస్టిక్ యాజ్ ఎనీ అదర్ నేషన్ ఇన్ ద వరల్డ్ అన్నాడు ఆయన. నేను ఇక్కడ రాకముందు ఒక ఆధ్యాత్మికతని, ఒక యోగులను ఎక్స్పెక్ట్ చేశాను ఈ దేశంలో. అలెగ్జాండర్ దగ్గర నుంచి, అరిస్టాటిల్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా భారతదేశం అనగానే యోగులు ఉండే దేశం అని వాళ్ళు భావించారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాళ్ళు నిరుత్సాహపడుతున్నాం, కొంచెం తప్పకుండా నిరుత్సాహపరుస్తున్నాం. ఎందుకంటే మనం ఆ యోగ మార్గంలో, మన ఋషులు మునులు మనకు చూపించినటువంటి మార్గంలో మనం లేము కాబట్టి. ఎందుకు మనం లేవంటే, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరైతే పాలకులుగా వచ్చారో వాళ్ళు ఏమని భావించారంటే భారతదేశం ఒక వెనుకబడినటువంటి దేశము, ఇప్పుడే కొత్తగా ఒక నేషన్ తయారైంది, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాశ్చాత్యులను అనుకరించి వాళ్ళలాగా అభివృద్ధి చెందాలి. దట్ టర్న్డ్ అవుట్ టు బీ సూయిసైడల్ ఫర్ దిస్ నేషన్. యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్? Today we don't even know the decadence, I mean the level of degradation that has happened. Because I don't want to use much of a negative or today people they don't like sometimes positive గురించి మాట్లాడంటే మనం ఎక్కడున్నామో తెలుసుకోకుండా మనల్ని మనం సముద్ధరించుకోలేం. కాబట్టి చెప్తున్నాను, మనం ఎక్కడున్నామో, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకుంటే తర్వాత తప్ప మనం వెళ్ళలేం. ఏం జరిగింది, 7 దశాబ్దాలుగా మనం ఏమనుకున్నామంటే పాశ్చాత్యులాగా అభివృద్ధి చెందాలి అని. ఇప్పుడు అమెరికా చూస్తే మనకు అభివృద్ధి చెందిన దేశం అని మనం సోషల్ టెక్స్ట్లో రాసుకుంటున్నాం. భారతదేశం గురించి మనం ఏం రాసుకుంటాం, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. 7 దశాబ్దాలుగా చెందుతూనే ఉన్నాం, ఆ విధంగా ఇంకా చెందుతూనే ఉంటుంది ఫర్ ఎవర్. బట్ దట్ ఈస్ ఎ లై. టు సే దట్ ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ ఈజ్ ఎ లై. ఇండియా ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. India is the most advanced civilization in the world. The aspiration that we have for generations, for centuries, for millennia, we have been practicing. We have chosen one ideal that is actually moksha, mukti, liberation, kaivalya, nirvana. Show me one nation in the world which has this as the goal. I can't make head or tail of this goal. You just tell me that ultimate goal of human life is mukti, liberation. What is mukti? What is liberation? What is freedom? They understand freedom only as political freedom or social freedom or economic freedom. The spiritual freedom, the real freedom. మన శ్రీమద్ భాగవతంలో హిరణ్యకశిపుడు, నేను ప్రపంచాన్ని మొత్తాన్ని జయించానంటే ఆ పిల్లవాడు బాలుడు హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు చెప్తాడు, ఇంద్రియానీకము చిత్తము గెలువు నేరు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులు 6 ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడుకొడు, నేర్పున జూడుము ధనవేశ్వర. చిత్తమును నీకు వశముగా చేయమయ్యా, మదయుత అసురభావంబు వీడయ్యా, అయ్యా నీ మ్రోల మేలాడరయ్యా జనుల్. ప్రపంచాన్ని మొత్తం జయించానని హిరణ్యకశిపుడు విర్రవీగుతుంటే ప్రహ్లాదుడు చెప్తాడు, అది ఒక కాన్క్వెస్ట్ కాదు ఫాదర్, నాన్నగారు. నిజమైనటువంటి జయం అంటే ఏంటంటే మనస్సుని, ఇంద్రియాలను జయించినప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది నీకు, నిజమైనటువంటి ముక్తి, ఆనందం అప్పుడు కలుగుతుంది, ప్రపంచం మొత్తం అప్పుడు నీతో స్నేహం చేస్తుంది ఓ తండ్రి అని చెప్పాడు. టుడే మనం కూడా ఇప్పుడు మన కాన్క్వెస్ట్ అంటే జయం అంటే మనం హిరణ్యకశిపుడు లాగానే ఆలోచిస్తున్నాం. మెటీరియలిజం బేసికలీ. ఇందాక అంటే ఆ మధ్యలో కూడా చెప్పారు కల్చర్, ఇందాక వీడియో చూశారు కదా, మనకి ఏం మిగులుతాయని. మన సాయికృష్ణ గారి వీడియోలో రోడ్లు, బిల్డింగ్లు మిగులుతాయి, ఆత్మ పోతుంది. ఇప్పుడు అదే ప్రక్రియలో ఉన్నాం మనం. ఎందుకంటే మన సంస్కృతి వైభవం, వైశిష్ట్యము, గొప్పతనం మనకే తెలియనప్పుడు దాన్ని పరిరక్షించుకోవడం అనేటువంటి మాట జరగదు, ఏర్పడదు. ఎందుకంటే ఆ సంస్కృతి ఎంత గొప్పదో ముందు మనకు తెలియాలి. అది గత 7 దశాబ్దాలుగా మనకి విద్యా విధానం ద్వారా, పాఠ్య ప్రణాళిక ద్వారా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక.
స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ నాగరికత గురించి ఆలోచించాల్సింది. అసలు ఏంటి ఈ నాగరికత అంటే ముందు పాలసీస్ తయారు చేసే ముందు యూ నీడ్ టు అండర్స్టాండ్ ద నేషన్, రైట్? దట్ అటెంప్ట్ యాక్చువల్లీ వాజ్ నాట్ మేడ్. ఇండియా టుడే ఇప్పుడు డిబేట్స్ డిస్కషన్ వస్తుంది, ఇప్పుడు దీనికి కూడా ప్లాట్ఫామ్. ఇండియా ఈజ్ నాట్ ఎ నేషన్ స్టేట్, ఇండియా ఈజ్ సివిలైజేషనల్ స్టేట్. మన రాజ్యాంగంలో మనం నేషన్ స్టేట్ అనుకుని రాజ్యాంగం రాసుకున్నాం, అందుకనే వాళ్ళు డిఫైన్ చేయలేరు ఇది చాలా గొప్ప సివిలైజేషన్, చాలా లోతైనటువంటి నాగరికత. కాబట్టి నా ఉద్దేశంలో మై పర్సెప్షన్ ఇస్ దాట్ even the constitution makers thought that it would not be possible actually to make it, if you write a fixed constitution, that's why actually they have given us the scope to amend it, and we have amended it 105 times, right? They have given us a flexible document, because we are not actually passing an ultimate judgment. We don't say that this is the ultimate political document that will help you actually to correct all the evils in the society or to run the government in a proper way, to society in a proper way. దాని అర్థం ఏంటంటే వాళ్ళు పూర్తిగా నాగరికతను అర్థం చేసుకుని మేము కాన్స్టిట్యూషన్ రాసామని చెప్పలేదు ఎక్కడ కూడా, అందుకనే మనకి అమెండ్మెంట్స్కి స్కోప్ ఇచ్చారు. సో ద థింగ్ ఇది యాక్చువల్గా అప్పుడు తర్వాత వచ్చినటువంటి పాలసీ మేకర్స్ భారతదేశం ఒక 10,000 సంవత్సరాల నాగరికతని, కొన్ని సివిలైజేషనల్ వాల్యూస్ ఉన్నాయని, ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్ అయినాయా లేవో మనం చూడాలి. భారతదేశంలో ఇప్పుడు చిన్న పిల్లవాడికి కూడా తెలుసు మనం ఏంటంటే చతుర్వేద పురుషార్థాల గురించి మాట్లాడుకుంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఆ మోక్షం కనుక లక్ష్యంగా లేకపోతే అర్థకామాలే మనకి ముఖ్యమైపోతాయి. ధర్మం మీద ఎవరికీ రుచించదు, ధర్మం మీద ఇష్టం ఉండదు. అన్లెస్ యూ టేక్ మోక్ష యాజ్ ద గోల్. ఇవాళ ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నాం, మొరాలిటీ గురించి మాట్లాడుతున్నాం, వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం. సివిల్ సర్వీసెస్ కూడా పేపర్ పెట్టారు ఎథిక్స్ వాల్యూస్. నేను స్ట్రైట్ ఒకటే ప్రశ్న అడుగుతాను, ఎథిక్స్ వాల్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అని. స్కూల్లో అడగండి, కాలేజీకి వెళ్ళి అడగండి, ఎందుకు ఇంపార్టెంట్ ఎథిక్స్ మోరల్ వాల్యూస్ అంటే ఎవరు సరిగినటువంటి సమాధానం లేదు. నో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. వై దే ఆర్ ఇంపార్టెంట్? ఇఫ్ యూ వాంట్ ట్రూత్, ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్, ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ద అల్టిమేట్ రియాలిటీ, then actually ethics and values and morals become important, dharma becomes important. Otherwise you will not relish dharma. మనం అనుకుంటాం ప్రతి వ్యక్తి కూడా ధర్మబద్ధంగానే ఉండాలనుకుంటాడు, కానీ మనం ఆ ధర్మాన్ని ఆచరించగలుగుతున్నామా? మన పూర్వీకులను ఒకసారి చూద్దాం. ఒక జీమూత వాహనుడు కానీ, శిబి చక్రవర్తి కానీ, దదీచి కానీ, బలి చక్రవర్తి కానీ, వాళ్ళ త్యాగం ముందు, వాళ్ళ త్యాగంలో ఒక 1% త్యాగం కనుక మనకు అర్థమైతే, వాళ్ళ జీవితాలు మనకు అర్థమైతే, వాళ్ళు మనకి హీరోలు అయి ఉంటే, నాయకులు అయి ఉంటే, రోల్ మోడల్స్ అయి ఉంటే, మన స్వాతంత్రం, మన సమాజం ఇంత బలహీనంగా ఉండేదని అడుగుతున్నాను నేను. మైనారిటీస్ యాక్చువల్లీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. Multi-religious country, India is very colorful, India is a pluralistic society, we appreciate that. India is a very diverse country. ఇప్పుడు అమెరికా చూసుకుంటే ఇట్స్ అ కల్చరల్ మెల్టింగ్ పాట్. దెర్ ఇస్ నథింగ్ లైక్ అమెరికన్ కల్చర్ విచ్ ఈస్ యూనిక్ టు అమెరికా, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. బట్ ఇండియా ఈజ్ అ డిఫరెంట్ థింగ్, రైట్? వి సే ఓన్లీ భారతీయ సంస్కృతి, ఇండియన్ కల్చర్. కాకపోతే అది పూర్తిగా అడుగు పక్కకు వెళ్ళింది. ఇక్కడ అక్కడ కొన్ని గ్రూప్స్, ఇక్కడ అక్కడ కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్స్, కొన్ని ట్రస్ట్స్, కొన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేయటం తప్ప మెయిన్ స్ట్రీమ్ చేయటం అనేటువంటి సంస్కృతిని స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగలేదు. విద్య ద్వారా అది జరగాల్సింది. అది ఎందుకు జరగలేదో మనం ఇప్పుడు పునరాలోచించుకొని విద్య ద్వారా ఇప్పుడు, ఎందుకంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా బిల్డప్ చేస్తున్నారు కాబట్టి ఆ కరికులం ఫ్రేమ్వర్క్లో మన ఈ ధార్మిక మూలాలని కనుక మనం ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతే మనం భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకత్వం చేయలేము. ప్రపంచానికి ఇప్పుడు మార్గదర్శకత్వం అవసరం అవుతుంది. ఎందుకంటే నేను యుద్ధాల గురించి మాట్లాడాను. వివేకానంద స్వామి ఒక మాట అంటారు, ఆ రోజుల్లో వాళ్ళందరికీ పాశ్చాత్యులకు ఒక వార్నింగ్ ఇస్తాడు ఆయన. You are sitting on a volcano, the volcano might erupt at any time. If you don't take spirituality from India, the way you are actually, the materialism, greed for money, greed for more power. తర్వాత స్వామీజీ చెప్పిన తర్వాత 2 ప్రపంచ యుద్ధాలు వచ్చాయి. 2 ప్రపంచ యుద్ధాలు వచ్చిన తర్వాత నిజంగా మనం నేర్చుకోలేకపోయాం. మళ్ళీ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, spirituality is the bedrock on which the national edifice has been built. Once that is undermined, the nation will become an extinct race within 3 generations. Shall India die? No, Swamiji says. If India dies, the world will die, he said. భారతదేశం, భారతీయ ధార్మిక మూలాలు పోతే ప్రపంచం ఉండదు అని చెప్తారు. ఎందుకంటే యుద్ధాలు వస్తాయి. ఆ యుద్ధాలు రాకుండా ప్రివెంట్ చేయగలిగి ప్రపంచం మొత్తాన్ని, ఇప్పుడు ఇంటర్నెట్ టెక్నాలజికల్గా కొంత జరిగింది, సాంస్కృతికంగా ధార్మికంగా చేయాలి. ఇప్పుడు ఒకే సంస్కృతి ప్రపంచం మొత్తం విస్తరించాలంటే, ఏ సంస్కృతి విస్తరించాలంటే మొత్తం నిజంగా ఇంక్లూజివిటీ గురించి మాట్లాడుతాను, మనకి ఏదో కొత్త అయినట్టు. ఇందాక వాడు అరవిందరావు గారు చెప్పినట్టు నేను మిగతా స్పీచ్ వినలేదు. ఇంక్లూజివిటీ గురించి మనం మాట్లాడక్కర్లేదు. బై డిఫాల్ట్ యాక్చువల్లీ మన ధర్మం యాక్చువల్లీ ఆల్ లైఫ్ ఈజ్ వన్ అంటుంది కదా. ఇంకా అంతకన్నా ఇంక్లూజివ్ ఐడియా ఏముంటుంది, అంతకన్నా సెక్యులర్ ఐడియా ఏముంటుంది చెప్పండి? ఎక్కడ దానికి రేషనలిస్టిక్ ఫిలాసఫీ ఉంది అక్కడ? ఎక్కడ? యాజ్ ఫిజికల్లీ వీఆర్ ఆల్ సెపరేట్, యాక్చువల్లీ కల్చరల్లీ వీఆర్ సెపరేటెడ్, ఇంటెలెక్చువల్లీ వీఆర్ సెపరేట్. నో 2 intellects are the same, right? Everybody has his own idea. But what is the actual unifying factor among entire creation అంటే the soul, the consciousness, the fundamental principle. The ఉపనిషత్తు నుంచి వస్తుంది మనకి. At that level we are all same. The rest is maya, the rest is superimposition. Rest is only a manifestation. Rest is only a reflection. The core is the same. Because the core is the same, because we transcend the distinctions. We appreciate plurality, we appreciate diversity. At the same time we transcend it. We look at the
ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్సో. భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడతాం. ఆ ఏకత్వాన్ని ఎట్లా తీసుకురావాలి? భిన్నత్వం ఉంటుంది, ఎందుకంటే ప్రకృతి అంటేనే వైవిధ్యం, ప్రకృతి అంటే భిన్నత్వం. ఆ భిన్నత్వం వెనక ఏకత్వం అంటే ఏంటి? ఆ ఏకత్వం గురించి ఎవరికి తెలియదు. గోడ అన్నాం అనుకోండి, మా గోడ వేరు మీ గోడ వేరు అంటారు. అక్కడ ఏకత్వం ఎట్లా గుర్తుంది? ఓన్లీ కాన్షియస్నెస్ యాక్చువల్లీ ద యూనిఫైయింగ్ ప్రిన్సిపల్. అక్కడ వేరియేషన్ ఉండడానికి స్కోప్ లేదు, బికాజ్ ఇట్స్ అ ప్రిన్సిపల్. It's a one consciousness that is permeating the entire universe, from which the universe has come into existence. It's just a manifestation. అది సైన్స్. సో ఇక్కడ మనకి ధర్మం అంటే అదొక మతం కాదు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ బిలీఫ్, ఇట్స్ నాట్ ఎ డోగ్మా, ఇట్స్ నాట్ ఎ క్రీడ్, ఇట్స్ ఎ సైన్స్. యాక్చువల్లీ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద సైన్స్, ఇది సబ్జెక్ట్ టు సైన్స్. ఇది శాస్త్రము, ఇది విజ్ఞానము అన్నటువంటి విషయాన్ని మర్చిపోయాం. ఇది ఒక నమ్మకం అని చెప్పి మిగతా మతాలలో ఒక నమ్మకం బాస్కెట్లో వేసేసాం. వేసిన తర్వాత స్టేట్కి ఏంటంటే ఇట్ ఇస్ ఎపతి అండ్ ఇండిఫరెంట్ టువర్డ్స్ ద మోస్ట్ సటిల్ సైన్స్, ద గ్రేటెస్ట్ సైన్స్ ఇన్ ద వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ ఏమైనా ఇఫ్ జస్ట్ మీరు అడిగితే ఒక బయాలజీ యొక్క గోల్ కానీ, ఫిజిక్స్ యొక్క గోల్ కానీ, కెమిస్ట్రీ యొక్క గోల్ కానీ, జస్ట్ ఈ బయాలజీ యొక్క గోల్ ఏంటంటే టు డిస్కవర్ యాక్చువల్లీ ద ఫండమెంటల్ లైఫ్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఎవ్రీథింగ్ ఎల్స్, విచ్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీ లైఫ్. గోల్ ఆఫ్ ఫిజిక్స్ యాక్చువల్లీ టు ఫైండ్ అవుట్, టు డిస్కవర్ దట్ ఫండమెంటల్ ఫోర్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఎంటైర్ యూనివర్స్. కెమిస్ట్రీ యొక్క గోల్ ఏంటి? టు ఫైండ్ అవుట్ ద ఫండమెంటల్ ఎలిమెంట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద హోల్ యూనివర్స్. సైన్స్ యొక్క గోల్ కూడా ఏంటంటే వాట్ ఈజ్ యాక్చువల్లీ ద అల్టిమేట్ రియాలిటీ, ద అల్టిమేట్ ట్రూత్. వాళ్ళు మెటీరియలిస్ట్గా వెళుతున్నారు, అది ఎప్పుడు జరగదని మన వాళ్ళు చెప్పారు. ఎందుకంటే యూ హ్యావ్ టు యూజ్ మైండ్. మన మనస్సును ఉపయోగిస్తున్నంత కాలం అది డైవర్సిటీని క్రియేట్ చేస్తుంది కాబట్టి నీకు రాదు, ఏకత్వంలో రాదు. మన వాళ్ళకి అర్థమైపోయింది యాక్చువల్లీ ఈ డైవర్సిటీ డ్యుయాలిటీ అంతా మనసు క్రియేట్ చేస్తుందని చెప్పి. ఎప్పుడైతే నువ్వు మనసును దాటినవో అక్కడ తర్వాత ఓన్లీ కాన్షియస్నెస్ ఉంది. ఆ ప్రిన్సిపల్ వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అందుకని మన ఫిలాసఫర్ ఎవరు కూడా ఆర్మ్ చైర్ ఫిలాసఫర్స్ కాదు, వెస్టర్న్ ఫిలాసఫర్స్ లాగా. వాళ్ళు కొన్ని జన్మలు తపస్సు చేసి సత్యాన్ని పొందారు, జన్మలు తపస్సు చేశారు. మనస్సుని అధిగమించడం అంటే ఇది ఒకరోజు జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఇంద్రియాలను జయించినటువంటిది, దానికి త్యాగం కావాలి, దానికి వైరాగ్యం కావాలని, దానికి ఓపికతో వాళ్ళు ఒక జన్మ కాదు కొన్ని జన్మలు వాళ్ళు వేసి చూసి వాళ్ళు సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని మనకి ఆ ధార్మిక జ్ఞానాన్ని ఇస్తే, ఋషుల వారసులమై ఉండి కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలను ఇంటలెక్చువల్గా ఎన్లైటన్ అవ్వడానికి కూడా మనం ప్రయత్నం చేయట్లేదు. ఋషి రుణం తీర్చుకోలేకపోతున్నాం మనం. దే హ్యావ్ యాక్చువల్లీ బిక్వీత్డ్ us such rich legacy that we need to be proud of that legacy. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అంత రిచ్ లెగసీ అనుకుంటే టుడే మనకి కూడా ధనం అంటే ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీసే గుర్తొస్తున్నాయి, లేకపోతే డబ్బులే గుర్తొస్తున్నాయి. వైరాగ్య సంపద, తపస్సు సంపద, జ్ఞాన సంపద, దీని గురించి మనం మాట్లాడట్లేదు. సో అట్లీస్ట్ ఇవాళ వండర్ఫుల్ డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్. యాక్చువల్లీ ఇస్ స్టార్టెడ్ అండ్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఐ మస్ట్ థ్యాంక్ ది ఆర్గనైజర్స్, పర్టికులర్లీ సాయి కృష్ణ గారు, ఫర్ ట్రయింగ్ టు టేక్ దిస్ లీడ్, ట్రయింగ్ టు లీడ్ ది సొసైటీ. ఒక డిబేట్ స్టార్ట్ అయింది, భారతదేశం ఏంటి, భారతీయ మూలాల గురించి తెలుసుకోవాలని చెప్పేసి. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలా ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు సిలబస్ని మన కొంత రీరైట్ చేస్తున్నారు. బట్ ఫెనాటిసిజం ఇస్ ఎనథింగ్ టు హిందూ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇంకా మైనారిటీస్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు అని చెప్పటము, లేకపోతే ఇక్కడ మెజారిటేరియన్ అనటం, ఇవన్నీ కూడా ఇంకా కూడా భారతదేశాన్ని బలహీనపరచడానికి వాడుతున్న పదాలు. మెజారిటేరియన్ అంటూ ఏమీ లేదు. వీ విల్ నెవర్ బుల్డోజ్ అవర్ వే, వీ విల్ నాట్ యాక్చువల్లీ మైనారిటీస్కి నన్ను అడిగితే నీకు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, యాక్చువల్గా నిజంగా పూర్తిగా సనాతన ధర్మం అర్థమయ్యి హిందూ కనుక సనాతన ధర్మాన్ని ఆచరిస్తుంటే మిగతా వాళ్ళకి ఏంటంటే దే విల్ బి లివింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్స్. ఇంకంతకన్నా స్వర్గం వాళ్ళకి ఎక్కడ రాదు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళటం కాదు, భూమి మీదే వాళ్ళు స్వర్గాన్ని చవి చూస్తారు, రుచి చూస్తారు. దట్స్ వై స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, నాట్ మచ్ లా, వాట్ వీ నీడ్ ఇస్ గాడ్లీ మెన్ అండ్ విమెన్. వాట్ వీ నీడ్ ఈజ్ గాడ్లీ మెన్ అండ్ విమెన్. అంటే సత్వగుణంతో పుట్టాలి మనుషులందరూ కూడా. సత్వగుణంతో పుట్టాలంటే మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఆర్యజనని అని చెప్పేసి. ఎందుకంటే మను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హీ ఈజ్ అన్ ఆర్యన్ హూ ఈజ్ బోర్న్ ఆఫ్ ప్రేయర్, అదర్వైజ్ నాన్ ఆర్యన్. హీ ఈజ్ అన్ ఆర్యన్ హూ ఈజ్ బోర్న్ ఆఫ్ ప్రేయర్, అదర్వైజ్ నాన్ ఆర్యన్. సో ఆ ప్రార్థనతో పుట్టడం అనేటువంటి ఆ దైవీ సంస్కారం ఇప్పుడు మన సమాజంలో రకరకాల కారణాల వల్ల, సామాజిక కారణాల వల్ల అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, బిజీ అయిపోతున్నారు. ద మదర్హుడ్ అనేటువంటిది గ్రేట్ ప్రివిలేజ్ అండ్ బ్లెస్సింగ్ అని ఇప్పుడు మన ఆడపిల్లలు కూడా అనుకోలేకపోతున్నారు. తద్వారా పుట్టుకతోనే, ఇందాక తమస్సు రజస్సు సత్వం గురించి చెప్పారు అరవిందరావు గారు, ఆ పుట్టుకతోనే తమగుణంతో పుడితే తర్వాత యాక్చువల్లీ ఆ తస్వగుణంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందుకని పుట్టుకతోనే సత్వగుణంతో పుట్టాలి. అలా పుట్టుకతోనే సత్వగుణంతో పుట్టేవాళ్ళు కాబట్టి మనం ఆర్యులం అయ్యాం. ఇది ఆర్యావర్తం అయింది భారతదేశం. ఆ సంస్కృతిని మనం ఇప్పుడు మర్చిపోతున్నాం. ఇప్పుడు పాండవులు ఎలా పుట్టారు, ప్రహ్లాదులు ఎలా పుట్టారు, వాళ్ళందరిని చూస్తే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువుకి ఆ సంస్కారం అబ్బింది కాబట్టి దైవీ సంస్కారం, ఆ దైవీ సంస్కారం అప్పుడే అబ్బాలని చెప్పి ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఆర్యజనని కార్యక్రమం స్టార్ట్ చేసి స్పందన బాగానే ఉంది. మీరందరూ చాలా పెద్దలు, అందరూ గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా మాకు ఆ కార్యక్రమానికి కాస్త చేయూతనివ్వాల్సిందిగా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే వీ హ్యావ్ టు క్రియేట్ నెక్స్ట్ జనరేషన్. ఒక తరంగా మనకు ఒక లక్ష్యం ఉండాలి. మన తర్వాత వచ్చే జనరేషన్
మన తర్వాత వచ్చేటువంటి తరం మనకన్నా ఉన్నతంగా ఉండాలి. మనం ఏ విధంగా దానికి కృషి చేయగలం, ఏ విధంగా పాటుపడగలం అంటే, ఇప్పుడు ఎవరైతే యువకులుగా ఉన్నారో, రేపు ఎవరైతే వివాహం చేసుకోబోతున్నారో, మాకు వివేకానంద లాంగ్వేజ్లో పిల్లలు వచ్చినప్పుడు నేను అడుగుతాను, బాబు మీరు ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఉన్నారు, బాగానే ఉంది, లాంగ్వేజ్ నేర్చుకుంటారు, నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు మీరు, దేనికోసం వచ్చారు ఇక్కడ, లాంగ్వేజ్ ఎందుకు మీకు అవసరమైందా, ఉద్యోగం కోసం అంటారు. ఉద్యోగం తర్వాత ఏం చేస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇలా చూస్తూ ఉంటారు. ఏం చేస్తారు, పెళ్లి చేసుకుంటారు. సిగ్గెందుకు పడతారని చెప్తున్నాను. సరే పెళ్లి చేసుకుంటారు, తర్వాత ఏం చేస్తారు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పడతారు. ఎస్, నేను అక్కడే చెప్తాను, అక్కడ ఆగమండి. వాట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ యూ వాంట్, ఎలాంటి పిల్లల్ని మీరు ఈ ప్రపంచంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. డూ యూ హ్యావ్ అన్ ఆస్పిరేషన్, ఐ వాంట్ బికమ్ ఎ గ్రేట్ ఫాదర్, ఐ వాంట్ బికమ్ ఎ గ్రేట్ మదర్, అలాంటి ఆస్పిరేషన్ మీకు ఉందా? వాళ్ళకి ఎవరికి లేదు. జస్ట్ లైక్ రీప్రొడక్షన్ అనుకుంటున్నాను. నో, హ్యూమన్ చైల్డ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. లాట్ ఆఫ్ నర్చరింగ్ ఇస్ రిక్వైర్డ్. నర్చరింగ్ అంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలి, తల్లి గర్భంలో బిడ్డున్నప్పుడు అప్పటి నుంచి మొదలవ్వాలి. అప్పుడు తల్లి ఏమి ఆలోచనని గ్రహిస్తుంది, ఏమి ఎమోషన్ జనరేట్ చేస్తుంది, దాని మీద క్వాలిటీ ఆఫ్ ద చైల్డ్ ఆధారపడి ఉంటుంది. మనకి మహాభారతం అదే ఎగ్జాంపుల్. గాంధారి మహాపతివ్రత, దుష్టులు పుట్టారు, కౌరవులు పుట్టారు. ఎందుకు పుట్టారు? ఆమెకు అసూయ జనించింది వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు. తర్వాత వాళ్ళకి స్వభావమే అసూయ అయిపోయింది. కృష్ణ భగవానుడు అంత పాటుపడి శ్రమించి ఒక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్ మార్చలేకపోయాడు దుర్యోధనుడిని. దట్ మచ్ ఆఫ్ ఎఫర్ట్. పుట్టిన తర్వాత సంస్కారాలను మార్చడం అంటే ఎంత కష్టమో మనకు మహాభారతం ద్వారా భగవంతుడు చెప్తున్నాడు. ప్రీనేటల్ ఈజ్ సో పవర్ఫుల్, ఇట్స్ సూపర్ పవర్ఫుల్. తల్లి 1% చేస్తే బిడ్డకు 100% వస్తుంది. తల్లి కనుక 1% కనుక ధ్యానం చేస్తే, ఆమె 1 నిమిషం ధ్యానం చేస్తే బిడ్డ 100 నిమిషాలు ధ్యానం చేయగలుగుతాడు పుట్టిన తర్వాత. రైట్? అందుకని ఇప్పుడు సీరియల్లో చూడటం, సినిమాలు చూడటం కాకుండా ఆ సమయంలో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఆ థాట్. యాక్చువల్లీ వాట్ థాట్ మదర్ యాక్చువల్లీ జనరేట్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, దట్ గోస్ డౌన్ టు ద చైల్డ్. యాక్చువల్లీ జస్ట్ పర్కులేట్స్, సెకండ్ నేచర్ అవుతుంది బిడ్డకి. ఎమోషన్ కూడా అట్లనే. అందరి ఉదాహరణ అదే. ఇట్స్ నాట్ ద జీన్స్ దట్ డిటర్మిన్ ద క్వాలిటీ ఆఫ్ ద చైల్డ్, ఇట్స్ ద ఎన్వైరాన్మెంట్. దట్స్ వై టుడే ఈవెన్ దిస్ డాక్టర్స్ ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఎపిజెనెటిక్స్. మన ఋషులు మును వాళ్ళు 5000 సంవత్సరాలు చెప్తున్నాం. మన ఋషులు మునులు ప్రీనాటల్ ఇన్ఫ్లుయెన్స్, అష్టావక్ర స్టోరీ ద్వారా, పరీక్షితుల స్టోరీ ద్వారా, అభిమన్యుడి స్టోరీ ద్వారా, మనకి ప్రహ్లాదుడి స్టోరీ ద్వారా, ఇవన్నీ మర్చిపోయాం ఇప్పుడు. ఆ సంస్కృతి అది సైన్స్ కాదు, ఒక నమ్మకం అనుకొని వదిలిపెట్టాం. వీఆర్ ఇన్ సైన్స్ కిక్. మనకు అదొక ఇనెబ్రియేషన్, ఒక మత్తులో ఉన్నాం, సైన్స్ మత్తులో. ఆ మత్తులో ఉండటమే కాదు, మన ధర్మం సైన్స్ కాదనుకుంటున్నాం, అది కూడా నమ్మకం అనుకుంటున్నాం. మనకి అంత అన్యాయం జరిగింది మనకి హిందువులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో ఇప్పటికైనా మనం వీ నీడ్ టు రెక్టిఫై దట్ మిస్టేక్. వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ ధర్మ యాక్చువల్లీ ఈస్ నాట్ ఏ ఫెయిత్, ఇట్స్ నాట్ ఎ బిలీఫ్, ఇట్స్ నాట్ ఎ డోగ్మా, ఇట్స్ నాట్ ఎ క్రీడ్. ఇట్ ఈస్ ఎ సైన్స్, ప్యూరెస్ట్ సైన్స్ అండ్ ద హైయెస్ట్ సైన్స్, ద సట్లెస్ట్ సైన్స్. And it can be understood only by people who have sattva, and only godlike people only can understand it. Somebody who is a pure materialist, he cannot understand and he cannot appreciate this philosophical and spiritual thought. Appreciate చేయలేడు కాబట్టి డెఫినెట్గా అదొక ఫెయిత్ అంటాడు ఆయన, డోగ్మా అంటాడు. ఓకే, the left oriented intellectuals have done that for the last 7 decades because they don't have sattva, in my opinion. If they had sattva, they would have appreciated the thought of Krishna. So it's not easy to understand a person like Krishna. మన హిందువులో కూడా ఇంకో కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత 60 తర్వాత మనం భగవద్గీత చదవాలి. And you are insulting Krishna by saying that. And you want to read, you want to appreciate the thought and the genius of Krishna after 60, when you have become jaded and faded. 30 years of early life లో ఏముంటుంది శరీరంలో, మనస్సులో ఏమైనా ఉంటుందా? రైట్? అండ్ యూ వాంట్ టు కృష్ణ అండ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ హిమ్ ఎట్ దట్ ఏజ్. ఎక్కడ చెప్పాడు ఆయన? యుద్ధభూమిలో చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. యూత్ యాక్చువల్లీ హ్యావ్ టు రీడ్ ద భగవద్గీత. అండ్ దిస్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు అబ్జర్వ్. ఆ థాట్ని ఎంత అర్థమైతే అంత, 10% అర్థమైనా చాలు. దెన్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ దట్స్ హౌ యాక్చువల్లీ యూ ఇవాల్వ్. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మనలోకి వచ్చినాయి. ఇప్పుడు మన ధర్మాన్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలా ధార్మిక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఇంటెలెక్చువల్, ఇందాక అరవిందరావు గారు చెప్పారు, ఇప్పుడు ఆయన యాగాలు యజ్ఞాలు ఇవన్నీ పెద్ద ఉపయోగపడవు. నిజమే, మనకి హిందూయిజం ప్రాపర్ రాలేదు, దొరకలేదు. ఒక పిలిగ్రిమేజ్, ఒక రిచువలే మనకు మిగిలింది. రైట్? ఉపనిషత్తుల దగ్గరికి, భగవద్గీత దగ్గర మనకు రాలేదు. హిందూయిజం ప్రాపర్ మనకు అర్థం కాలేదు, మనం మన దగ్గరికి తీసుకురాలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అది మనకి జరిగినట్టు అన్యాయం. యు బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ద రిలీజియన్ ప్రాపర్. ఓన్లీ ద క్రక్స్, ఓన్లీ నాట్ ద కోర్ యాక్చువల్లీ, ఓన్లీ ద సూపర్ఫిషియల్, నాట్ ద కెర్నెల్, ఓన్లీ ద హస్క్ యాక్చువల్లీ మనకు ఉంది. ఇప్పుడు హస్క్ ఉందంటే కోర్ తీసుకోవట్లేదు మనకి, ఏదో ఇవ్వలేదు కూడా. సో ఇట్స్ ద కోర్, యూ నీడ్ టు కమ్ టు ద రిలీజియన్ ప్రాపర్. మనం ఇక్కడ రిచువల్ దగ్గర, పిలిగ్రిమేజ్ దగ్గర ఇక్కడే అక్కడ ఆగిపోయాం. వీ నీడ్ టు గో ఫర్దర్ అండ్ వీ నీడ్ టు కమ్ టు ద కోర్ ఆఫ్ అవర్ రిలీజియన్ విచ్ మేక్స్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ టు ఎ గాడ్. అండ్ వీ ఆల్ హ్యావ్ టు టేక్ ఎ vow, a resolve that I will actually commit myself to my dharma and I will put the best effort to evolve myself into a god. So with these few words, I thank Sai Krishna Garu and his wonderful team for giving me this opportunity to share a few of my thoughts with you. Please, sir. Go. You want to tell me something about cow? Fine. No, not cow. Ah. How do we do it? How do we learn? Oh, there are wonderful videos are there now. It's a knowledge explosion today as far as information is concerned. If you want to learn about anything, everything is available, at the tip of a finger. It's there. It's there. Only thing is the inclination actually. రోజు కొంత నేను జ్ఞాన యజ్ఞం చేస్తాను అనుకోవాలి.
So whatever you want, that is there. Thanks to actually internet in that way, the brains actually that hacks, the best brains in this world are available to you. But are you oriented in this direction? Would you like to know or not? తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా అనేటువంటిది మనం ఉండాలి. అది ఆ జీలు ఆ జిజ్ఞాస ఉంటే మనం తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత మన పిల్లలకి చెప్పాలి, మన ఫ్రెండ్స్కి చెప్పాలి, మన కుటుంబంలో పంచాలి ఆ జ్ఞానాన్ని. దట్స్ హౌ యాక్చువల్లీ మనం ఈ ఋషులు ఉన్నది తీర్చుకోవచ్చు. No. See, you just explore yourself. సో బేసికల్గా మీరు భగవద్గీత చదువుతూ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, యూ డూ పెనాన్స్, యూ డూ తపస్. దట్ ఈస్ ద కంట్రిబ్యూషన్, దట్స్ యువర్ కంట్రిబ్యూషన్ టు సనాతన ధర్మ. నాట్ జస్ట్ థియరీ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. పుట్టింగ్ థింగ్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్, దట్ ఫ్రాగ్రెన్స్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్. ఆ ఫ్రాగ్రెన్స్ అనేటువంటిది అందరికీ వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనం తపస్సు చేసినప్పుడు.